మార్కు రాజకీయం లేదు కాబట్టి ఈ మార్పుని వాళ్ళు తట్టుకునే పరిస్థితుల్లో లేరు. ఈ రోజు నెల రోజుల్లో చేసినటువంటి అభివృద్ధి గురించి కానీ, ఇచ్చిన పెన్షన్లు 7,000 రూపాయల పెన్షన్ల గురించి కానీ, డిఎస్సి గురించి కానీ వీటి గురించి మాట్లాడలే. నెల రోజుల్లో 2 చేసిన వాళ్ళు సమయం తీసుకుని మిగతా కూడా హామీలు అమలు చేస్తాం. అందులో ఎటువంటి ఎవరికి కూడా సందేహం అక్కర్లా. ఈరోజు ఉమ్మడి కూటమిగా ఉన్నటువంటి మేము అందరికీ బాధ్యత ఉంది, అందరం కూడా చేస్తాం. దీనిలో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఓపిక ఎవరికి లేదు? ప్రజలకు ఓపిక ఉంది. ఓపిక నశించింది ఎవరికంటే ప్రతిపక్షాలకు. ఎందుకంటే 11 నుంచి 1కి రావాలనేది వాళ్ళ కోరికగా ఉంది తప్ప ఎక్కడా కూడా వాళ్ళు ఎక్కడా లేరు. ఈరోజు రాష్ట్రం యావత్తు కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గర మంత్రదండం ఉందని అయితే అనుకోవటంలా. కానీ ఆయన కష్టం అనేది మంత్రదండంగా ఉపయోగపడి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో చేస్తూ ఉంది. ఈరోజు ఉదయం ఒక పేపర్లో చూసా, జగనన్న విద్యా దీవెన వచ్చేసి ఏ విధంగా ఉంది, జగనన్న పాలనలో ఎలా ఉందనేసి ఫోటోలతో సహా ఒక పేపర్లు వేశారు. ఎక్కడా కూడా విద్యా సౌకర్యాలు లేవు, విద్యా దీవెన కాదు. ఈరోజు వాళ్ళ విద్య అనేది ఈరోజు రాష్ట్రంలో ఏ విధంగా ప్రయోగశాలగా ఉండి ఈ రాష్ట్రాన్ని నాశనం చేసింది అనేది ఒక తరం నష్టపోయింది ఈ రాష్ట్రంలో. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా విద్యలో సమూల మార్పులు ఏదైతే లోకేష్ బాబు గారి నాయకత్వంలో జరుగుతూ ఉన్నాయి, దాంతోపాటుగా అమ్మ ఒడి పెట్టేసి 17 జీవో నెంబర్ 117 తీసుకొచ్చి రకరకాల ప్రయోగాలు చేసి ఈరోజు నష్టపరిచిన వ్యవస్థను కుదుటపడాలంటే సమయం ఖచ్చితంగా అవసరం అవుద్ది. 6 నెలల సమయం అన్నా పట్టకుండా ఇదేదో గాడిలో పెడతానికి ధ్వంసం చేసినటువంటి ఈజీగానే నిర్మాణం అనేది చాలా కష్టమని అందరికీ తెలుసు. ఈరోజు ఖచ్చితంగా ఈ రాష్ట్ర పునర్నిర్మాణానికి అందరూ సహకరించాలి, మేధావులు ఓపిక పట్టాలి. ప్రజలకు కూడా మనం చేస్తూ ఉన్నాం, ఖచ్చితంగా ఇచ్చిన హామీలు అమలు చేస్తాం. ఎవరికి కూడా ఎటువంటి అనుమానం లేదు. నెల రోజుల పాలనలో శాంపిల్, ఎందుకంటే అన్నం మొత్తం ఉడికిందా లేదా చూడక్కర్లా, ఒక మెతుకు పెట్టుకుంటే సరిపోదు. 7,000 రూపాయలు పెన్షన్ ఇస్తానన్నాం, ఇంటికి వచ్చి ఇస్తానన్నాం. ఏ వ్యవస్థ లేకపోయినా ఇంటికి వెళ్ళి 7,000 నేరుగా మొదటి రోజే 97% పైగా ఇచ్చినటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి పాలన ఏ విధంగా ఉండబోతుంది, ఈ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందబోతా ఉంది, పారిశ్రామిక రంగం, విద్యారంగం, అదేవిధంగా సంక్షేమ రంగం ఖచ్చితంగా అభివృద్ధి చెందుతా, ఎవరికి డౌటే లేదు. రైట్, ఒక బ్రేక్ తీసుకుందాం. సో మనం విక్రమ్ పోలా గారు